ప్రజాప్రతినిధి న్యూస్ మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరూ సంతోషాల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని మెట్పల్లి డీఎస్పీ ఏ రాములు ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మెట్పల్లి సబ్ డివిజన్ ఆఫీసులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మేడిపల్లి, కొత్లాపూర్ మండలాల పరిధిలోని పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలతో పటిష్ట బందోబస్తు మధ్య ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతోంది. పోలీసుల ఆధ్వర్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించబడతాయని, అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 31st నైట్ మనకు నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది యూత్ రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా యూత్ చేయొద్దు. పేరెంట్స్ కూడా యూత్ని ఎవరిని రోడ్ల మీదకి పంపించడం వల్ల చేయకుండా చూడాలని పేరెంట్స్ కోరుకుంటున్నాం. అదేవిధంగా పిల్లలు కూడా యూత్ కూడా ఏదో చెడుగా ఆవేశం టెంపరీ ఎంటర్టైన్మెంట్ కొరకని తాగి కానీ రోడ్ల మీదకి వచ్చి బండ్లు నడిపి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా అంగవైకల్యం కావచ్చు, కొంతమంది చనిపోవచ్చు కూడా. ఆ రకంగా జరగకుండా చూసుకోవాలి. పిల్లలు ఎవరు కూడా అట్లా సెలబ్రేషన్స్ మంచిగా చేసుకోండి. జనరల్గా ఏంటంటే నూతన సంవత్సరం ప్రవేశించబోతుంది కనుక జనరల్గా సంతోషంతో చేసుకుంటే తప్పేం లేదు. కానీ ఆ సంతోషంలోనే అది ఎక్కువైపోయి అది వేరే రకంగా తాగడానికి అలవాటై బండ్లు బాగా గట్టిగా నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితాన్ని మొత్తం కోల్పోతుంది. వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధలో, అంటే నూతన సంవత్సరంలోనే స్టార్టింగ్ ఎంతో బాధకు గురవుతారు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా కాలు చేతికి ఏమైనా దెబ్బ తాకినా కూడా అంగవైకల్యంతో జీవితాంతం సంబంధించి. అందుకని అందరూ కూడా ఆ పండుగను మంచిగా సంతోషంగా జరుపుకోండి. అంతేగాని ఇటువంటి అరాచకాలకు రోడ్ల వంటి స్లోగన్స్ ఇవ్వడం కానీ, గుంపులు రావడం కానీ అటువంటి చేయొద్దు. అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయకూడదు. మా పెట్రోలింగ్ పార్టీలు మొత్తం తిరుగుతుంటాయి. అందుకని ఎవరు కూడా రోడ్ల మీద కటింగ్ చేయకూడదు కేక్స్. ఇంకొకటి ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మా పెట్రోలింగ్ వెహికల్స్ కంటిన్యూగా నైట్ అంతా తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా బ్రీతింగ్ అనలైజర్తో మేము టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్కి సంబంధించి బుక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా తాగి రోడ్ల నుంచి వచ్చి వెహికల్స్ నడిపినట్టు తెలిస్తే మేము ఆ బ్రీతింగ్ అనలైజర్ పెడితే దాంట్లో డిటెక్ట్ అవుతుంది కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సరంలో స్టార్టింగే ఒక పోలీస్ కేసు చేసుకొని ఉండడం అనేది అది మంచిది కాదు, మంచి సూచకం కాదు ఎవరికైనా. అందుకని అటువంటి వాటిల్లో ఇరకద్దు, అటువంటి పనులు చేయొద్దు, తాగొద్దు, రోడ్ల మీద రావద్దు. అదేవిధంగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూడా రోడ్ల మీద వస్తుంటారు కొంతమంది, కొంత యూత్ అట్లా, అటువంటి కూడా చేయొద్దు. అందరు కూడా సహకరించాలా. ఇది మన మెట్పల్లి తర్వాత కోరుట్ల మన సొంత మన ప్రాంతానికి సంబంధించింది. దీన్ని మనం ప్రశాంతంగా సంతోషంగా మనం జరుపుకుందాం. అందరు కూడా దీనికి సహకరిస్తారని అందరినీ కోరుకుంటున్నాం. సార్, తాగు పట్టుబడ్డ వాళ్ళకి సార్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లలో వాళ్ళు పట్టుబడితే వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము టెస్ట్ చేసి దాంట్లో డిటెక్ట్ అవుతుంది. మేము వెంటనే కోర్టులో తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళకి జైలు కూడా అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జైలు కూడా అవుతుంది. ఇంతకుముందు మన దగ్గర ఆ సందర్భాలు ఉన్నాయి. ఆ జైలు కూడా పంపించాం. ఆ రకంగానే జైలు పంపించడం కూడా జరుగుతుంది. సంబంధించింది అది అందరికీ తెలిసిందే. అది ఫైన్ వేయబడుతుంది. తర్వాత అది చాలా ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించిన అంశం. అది రిబుల్ డ్రైవింగ్ ఇటువంటి మేము టార్గెట్ చేయము. మా అన్ని ప్రాంతాల్లో, టౌన్లలో, కోరుట్ల కావచ్చు, మెట్పల్లి కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా మేము మా పెట్రోలింగ్ పార్టీలను పెడుతున్నాం. మైనర్స్ తెలియక చాలామంది యూత్ ఏజ్ కూడా నిండదు, వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు. ఆ మైనర్స్ వెహికల్ తీసుకుని పోతుంటారు. వాళ్ళ ఒకవేళ పట్టుబడితే వాళ్ళ మీద కేసులు ఎట్లాగైతాయి. కానీ ఆ వెహికల్ ఇచ్చిన ఆ వెహికల్ ఓనర్ మీద కూడా కేసు అవుతుంది. ఉదాహరణకు వాళ్ళ ఫాదర్ ఇస్తే వాళ్ళ ఫాదర్ మీద అవుతుంది. అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా ఆ వెహికల్ ఓనర్ ఎవరైనా వేరే వాళ్ళు మేజర్ వాళ్ళు ఇచ్చేదంటే వాళ్ళ మీద కూడా కేసులు ఇస్తాయి. అందుకని మైనర్లు ప్రత్యేకంగా ఇటువంటి ఫెస్టివల్స్లలో, ఇటువంటి సెలబ్రేషన్స్లలో ఎక్కువ కూడా మైనర్లే పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళ లైఫ్ పాపం మెజారిటీ కూడా రాకుండా ముందే వాళ్ళ కేసులలో ఎక్కువ ఉంటే వాళ్ళ జీవితాలు చాలా నాశనం అవుతాయి. అటువంటి పరిస్థితి ఆ మైనర్ని తెచ్చుకోవద్దు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా అటువంటి అవకాశం కల్పించదు. వాళ్ళ మీద కూడా కేసు అవుతాయి, పేరెంట్స్ మీద కూడా కేసు అవుతాయి. ఒకవేళ పేరెంట్స్ వెహికల్ ఇచ్చింది. ఇంకొకటి డీజే సౌండ్ సిస్టమ్ సౌండ్ గురించి ప్లస్ మనకు సెలబ్రేషన్కి సంబంధించిన దాంట్లో మీరు ఎంజాయ్ చేయడం అనేది మీ హక్కు. మీ ఎంజాయ్కి మేము కూడా తోడ్పడతాం.
కానీ ఆ ఎంజాయ్మెంట్లోనే అత్యధికంగా ఎంజాయ్మెంట్ అనే ఉద్దేశంతో డీజేలు ఉపయోగిస్తే మాత్రం డీజేలు నిషేధింపబడ్డాయి. ఎట్టి బస్సులో కూడా వాటిని మేము టాలరేట్ చేయము. అదేవిధంగా ఓపెన్ ఏరియాలలో ఈ కేక్ ఇంతకుముందు చెప్పినట్టు కేక్ కట్ చేయడం కానీ, లేకుంటే గ్యాదరింగ్ చేసుకోవడం కానీ, లేకుంటే